సిట్యుయేషన్స్‌లో ఏదైతే ఈరోజు మనం పెద్ద విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నామో, ఈ విపత్కర పరిస్థితిలో ఇక్కడ మనకు మెయిన్ వినపడే ఒకే ఒక పదం ఇమ్యూనిటీ. సో, ఈ ఇమ్యూనిటీ అనేది ఈ రోజుకి ఈ రోజు వచ్చే విషయం గాదు. ఇదొక లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఈరోజు వ్యాక్సిన్ తీసుకుంటున్నాము. వ్యాక్సిన్ తీసుకున్నా గానీ ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితిలో దేశాలున్నాయి, రాష్ట్రాలున్నాయి. సో, ఇప్పుడు భారతదేశం అంతటా వ్యాక్సినేషన్ గావాలంటే అదొక పెద్ద కార్యక్రమంగా భాగంగా మనం ఈరోజు ముందుకెళ్ళాలి. బట్ అది గవర్నమెంట్ ప్రాసెస్ గాబట్టి దాంట్లో మన ఇన్వాల్వ్‌మెంట్ తక్కువుంటది. బట్ మన హెల్త్‌ను మనం కాపాడుకునే అవకాశం మన చేతుల్లో ఉంది. సో, దీనికి అనుగుణంగా ఈరోజు మనం హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ జేసి, సో, మనం ఈరోజు ఒక మీటింగ్ కండక్ట్ జేయడం జరిగింది. సో, ఇక్కడ మనం ఏమడుగుతున్నామంటే, ఆర్ యూ లుకింగ్ ఫర్ గుడ్ హెల్త్? సో, ఈరోజు మనము ఏ ఇండ్లయితే మంచి హెల్త్‌తోనుంటదో, ఆ హెల్త్ ఈజ్ వెల్త్ అనే ఒక కాన్సెప్ట్‌ను ఈరోజు ప్రెజెంట్‌గా మనం ముఖ్యంగా గుర్తు చేసుకోవచ్చు. హెల్త్ ఈజ్ వెల్తీ. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. సో, ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యం ఉన్న ఇల్లు ఆటోమేటిక్‌గా సంపదనలు పెరుగుతాయి. సంపదలున్న 2 ఇంట్లో ఈ హ్యాపీనెస్ అనేది ఉంటది. అంటే ఈ ఆరోగ్యము అండ్ సంపాదన అంటే ఏదైతే ఇన్‌కమ్ సోర్స్ 2 ఒక ఇంట్లో ఉన్నాయనుకోండి, ఆ ఇల్లు ఎలా ఉంటదంటే చాలా హ్యాపీగా ఉంటది. సో, మరి ఒక్కసారి మనము ఈరోజు మనం ఎదుర్కొంటున్న హెల్త్ క్రైసిస్ అంటే మనం ఎదుర్కొంటున్న జబ్బులు, మనం ఎదుర్కొంటున్న సిట్యుయేషన్స్ ఏందని ఒకసారి గమనిస్తే గత 50, 80 సంవత్సరాల క్రితము మన తాత ముత్తాతల వయస్సు, వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ ఎలా ఉంది అని అడిగితే, దగ్గర దగ్గర 80-120 ఏండ్లు వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళని జెప్పేసి చెప్పేవాళ్ళు. మరి ఈరోజు లైఫ్ స్పాన్ ఎలా ఉంది అని అడిగితే, సో మాక్సిమం 60-70, 80 ఇయర్స్ అని చెప్తున్నారు. మరి ఎందుకు ఈ యొక్క ఆయుష్ పడిపోతున్నది? అంటే ఆయురారోగ్యాలు ఎందుకు పడిపోతున్నాయి? అంటే దీని యొక్క స్కేల్ పరంగా తీసుకుంటే ఈరోజు గత ఎర్లియర్ స్టేజ్‌లో అప్పుడు ఏం జరుగుతుందంటే, సో చిన్నప్పుడు పిల్లలు పుట్టగానే చాలా ఆటలాడేవాళ్ళు. అంటే ఒక హెల్తీ నేచర్ అనేది క్రియేట్ అయ్యింది. అండ్ అక్కడ ఉన్న అప్పుడు నేచురల్ ఏదైతే ప్యూర్ అప్పుడు కెమికల్స్ అనేటివి లేవు. యూరియా, గుళికలు, ఈ స్ప్రేస్ ఎలాంటి మందులు లేకుండా హ్యాపీగా వాళ్ళు ఏదైతే జనరల్‌గా వాళ్ళు పండించిన పంటను తీసుకున్నారు. పొల్యూషన్ లేదు. సో క్రమబద్ధమైన వ్యాయామం అంటే వాళ్ళు చేసే పనిలోనే వ్యాయామం ఉంటుండే. సో కుటుంబాలన్నీ ఒక దగ్గర ఉంటుండే. హ్యాపీగా నవ్వుతూ, తూలుతూ హ్యాపీగా ఉండేవాళ్ళు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుండాలంటే లివింగ్ లైఫ్ 60-50, 80 ఇయర్స్ హ్యాపీగా ఉండే. అంటే వితౌట్ ఎనీ డిసీజెస్. మరి డయింగ్ స్టేజ్ ఎట్లుండాలంటే, ఆ రోజుల్లో తాత మంచం పట్టిందంటే టక్‌మని వెళ్ళేవాడు. అంటే తన యొక్క డయింగ్ లైఫ్ షార్ట్‌గా ఉండే. సో, ఇక్కడికి ప్రెజెంట్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉందంటే టోటల్ లివింగ్ లైఫ్ మనం ఏదైతే జీవన శైలి ఉందో, ఇది ఒక 25 ఏళ్ళు, 30 ఏళ్ళు మాత్రమే హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే 30 వడిలో, 25 వడిలో దాటిన తర్వాత బీపీలు, షుగర్‌లు, అస్తమాలు ఇంకో ఎన్నో రకాల జబ్బులతోని మెడిసినల్ లైఫ్ అయితుంది. అంటే మరి దానికి దీనికి తేడా ఏందంటే, ఈరోజు మనం తీసుకునే ఆహార పద్ధతులు గావచ్చు, మనం అందుతున్న రేడియేషన్స్ గావచ్చు, మనం తీసుకుంటున్న కెమికల్ బేస్డ్ ఫుడ్ గావచ్చు, లేదా పొల్యూషన్స్ కావచ్చు. మరి వీటి వల్ల ప్రెజెంట్ లైఫ్ స్టైల్ ఎట్లుందంటే, అప్పుడు మనం తినే ఆహారం మందులా పనిజేసినయి. ఈరోజు మందులే ఆహారం అయితున్నాయి. పడిగడుపున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. అంటే ఈ విధంగా మెడిసినల్ లైఫ్ అయిపోతుంది. అంటే మన జీవన శైలి మొత్తం మెడిసినల్ లైఫ్ అయిపోతుంది. సో, ఒకసారి కామన్ హెల్త్ క్రైసిస్ తీసుకుందాం. అంటే గతంలోకి ఇప్పటికి అసలు ఏం జరుగుతుంది? అంటే గతంలో వచ్చిన జబ్బులన్నీ సీజనల్ వ్యాధులు. సీజనల్ వ్యాధులంటే అక్కడ దోమలు, ఎలకలు అక్కడున్న పరిస్థితులను బట్టి వచ్చే జబ్బులుండేటియి. అంటే మలేరియా, ట్యూబర్క్యులోసిస్, కఫ్, డయేరియా, స్మాల్ పాక్స్, ఫ్లూ, కలరా. అంటే ఇవన్నీ చాలా మైక్రో ఆర్గాన్స్. అంటే వీటి పైన మాత్రమే మనకు జబ్బులొచ్చేటియి. ప్రెజెంట్ లైఫ్ స్టైల్ ఎట్లా అయిపోయిందంటే టోటల్ మనకు ఆర్గాన్ బేస్డ్ జబ్బులొస్తున్నాయి. అంటే కార్డియోవాస్కులర్ డిసీజ్ అని, డయాబెటిస్ అని, క్యాన్సర్ అని, బీపీ అని, అల్జీమర్స్ అని, స్ట్రోక్ అని, ఒబెసిటీ అని, ఆర్థరైటిస్ అని అండ్ కొత్తగా కరోనా అని. అంటే ఈ విధమైన వైరస్ అటాక్ అయిపోయి మనకు బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్‌ని డ్యామేజ్ చేయడం గాని, లేదా అంతకు మించి మనం అంతకుముందు తిన్న ఆహారం ద్వారా వచ్చిన లైఫ్ స్టైల్ డిసీజెస్ గాని, మన యొక్క హెల్త్‌ను చాలా రకాలుగా పాడు చేస్తూ ఉంటుంది. మరి వీటికి అసలు మనం తీసుకుంటున్న పద్ధతులేంటి? అంటే మనం ఏం చేయాలనుకుంటున్నాం? అసలు బాడీ అనేది ఏందంటే సార్ గుర్తుపెట్టుకోండి సెల్స్ నిర్మితం. అంటే బాడీకి గావాల్సిందేంటంటే సెల్యులార్ న్యూట్రిషన్. ఎప్పుడైతే అండకణము, వీర్యకణము ఒకసారి కలిసిన తర్వాత అక్కడ జైగోట్ ఏర్పడతది. జైగోట్ పిండం అయితది. పిండం కండరాలయితాయి. కండరాలు కాస్త అవయవాలయితాయి. ఈ అవయవాల నిర్మితం అంతా సెల్. సో, ఈ సెల్లులకు కావాల్సిందేంటంటే సెల్యులార్ న్యూట్రిషన్. కణాలకు గావాల్సిందేంటంటే మంచి ఆహారమైన శక్తి గావాలి. మరి మనకు కావాల్సినయేందంటే విటమిన్స్, మినరల్స్, ఫైబరు అండ్ ప్రోటీన్స్, ఎంజైమ్స్, వాటరు, అమినో యాసిడ్స్ సో, ఫ్యాటీ యాసిడ్స్ ఈ విధమైన మనకు ఎలిమెంట్స్ కావాలి. మరి వీటి ప్లేస్‌లో మనం ఏం చేస్తామంటే టోటల్ రిఫైన్డ్ అండ్ డీప్ ఫ్రై ఫుడ్స్ అండ్ సాల్ట్ ఎక్కువ కోటింగ్ ఉన్నాయి. షుగర్ కోటింగ్ ఉన్నాయి. ఇలాంటి ఫుడ్స్ అనేటివి ఇచ్చేసి మనం టోటల్ అంటే మందులు జల్లిన ఆహారాన్ని తీసుకుంటూ
మన బాడీకి కావాల్సిన టోటల్ న్యూట్రిషన్ తగ్గించేసి టోటల్ మన 98% ఈ ఫుడ్ ద్వారా వచ్చిన ప్రాబ్లమ్స్ ద్వారానే మనం ఈరోజు ఈ యొక్క లైఫ్ స్టైల్‌ని లీడ్ చేస్తున్నాం. మరి ఈరోజు ఇక్కడ చెప్తున్నాం అంటే మనం తీసుకునే ఆహారం మందులా పనిచేయాలి. బట్ ఇక్కడ మనకు ఏమైతుందంటే మందుల ఆహారం అయితుందంటే బికాస్ ఆఫ్ మనకు డెఫిషియన్సీ ఏర్పడుతుంది. ఆ డెఫిషియన్సీ ప్లేస్‌లో మనం ఏం చేస్తున్నామంటే ఎక్సెస్‌గా ఇలాంటి ఆహార పదార్థాలు అంటే టోటల్ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటాం. అంటే కార్బోహైడ్రేట్ ఫుడ్ అనేది ఏందంటే ఉదయం నుంచి రాత్రి వరకు మీరు గమనించండి. టోటల్ మనం ఆహారం తీసుకునే ఇడ్లీ గాని, పూరి గాని, చపాతీ గాని ఇంకా మీరు ఏ ఫుడ్ అయినా తీసుకోండి. అది టోటల్ కార్బోహైడ్రేట్ ఫుడ్డే ఉంటది. అంటే పిండి పదార్థం ఉంటది. మీరు అక్కడ ఎక్కడ విటమిన్స్ లేవు, ఎక్కడ న్యూట్రిషన్స్ లేవు, ఎక్కడ మినరల్స్ లేవు, ఎక్కడ జింక్ లేదు, ఎక్కడ కాల్షియం లేదు. అంటే మనం ఏదైతే ఆకలైతుందా తింటున్నామా, వెళ్తున్నామా. అంటే ఆ రోజు సంబంధించిన మరి న్యూట్రిషన్ వాల్యూస్ మనకు అందుతున్నాయా? సో ఇక్కడ ఏమంటున్నామంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. అంటే ఇఫ్ యూ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ హెల్త్ టుడే, యూ మే నీడ్ టు స్పెండ్ యువర్ ఇల్‌నెస్ టుమారో. అంటే ఈ రోజు మన సార్ లైఫ్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సో ఈరోజు మనం ఏదైతే మీరు ఒక లైఫ్ స్టైల్‌లో మీరు ఒక హెల్త్‌కి ఇన్వెస్ట్ చేయకపోతే రేపు మీరు హాస్పిటల్‌లో లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. బికాస్ ఆఫ్ మనం ఈరోజు న్యూట్రిషన్ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మనం ఇవ్వకుండా డైరెక్ట్ మనము అదర్ ఫుడ్ అంటే ఏదైతే మనకు నాలుకకి టేస్ట్ కలిగే ఫుడ్ ఇస్తున్నామో కార్బోహైడ్రేట్ అండ్ డీప్ ఫ్రై ఫుడ్ ఇస్తున్నామో ఈ విధంగా మన బాడీ అనేది టోటల్ డ్యామేజ్ స్టేజ్‌కెళ్ళి మనము రికవరీ స్టేజ్ కాకుండా ఉండిపోతున్నాం. అంటే బికాస్ ఆఫ్ ఇప్పుడు చూడండి ఈరోజు ఇమ్యూనిటీ అనేది కూడా ఎందుకు తగ్గిపోతుందంటే మన డెఫిషియన్సీ ఉంది. ఈ డెఫిషియన్సీ వల్ల ఏమైతుంది? మన బాడీలో అంటే ఏదైతే మనకు బయట నుంచి ఏదైనా కారకం, వైరస్ కారకం గాని, ఇంకేదైనా గాని ఎప్పుడైతే మన బాడీలో ఎంటర్ అయితదో పోరాడే శక్తి గల మనకు ఏదైతే తెల్ల రక్త కణాలు ఉన్నాయో, ఏవైతే మన పోరాడే శక్తి ఏదైతే కణాలు ఉన్నాయో, ఆ కణాలు పోరాడలేక ఈరోజు ఓడిపోయి మనము వ్యాధుల బారిన పడుతున్నాం. సో వీటి నుంచి మరి వీటి బారిన పడకుండా ఉండాలంటే ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారంటే ఎవ్రీ డే మనకు దగ్గర దగ్గర ఒక 1027 అంటే 1,00,000 ఒరాక్ వేల శక్తి మనం గనక తీసుకుంటే అంటే మనం ఈ బాడీ అనేది ఇమ్యూనిటీ చెందబడతాదంటారు. మరి అలాంటి ఫుడ్ ఎలా ఉంటది? మరి ఆ ఫుడ్ ఎక్కడ దొరుకుతది? అనేది మనం గమనిద్దాం. సో ఆ ఫుడ్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనం ఈరోజు ప్రొవిదా ప్రొడక్ట్స్‌ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో మనకు కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్క సర్టిఫికేషన్స్ కంపెనీకున్నాయి. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికేట్స్ అండ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేట్, హలాల్ సర్టిఫికేట్ అండ్ ఇక్కడ అసోచమ్ సర్టిఫికేట్ ప్రతి ఒక్క సర్టిఫికేషన్స్ అనేటివి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఈ ఫ్రూట్ గురించి చెప్పుకోబోయే ముందు ఈ ఫ్రూట్ యొక్క అసలు దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. మీకు బెర్రీ ప్లస్. సో మనము హైయెస్ట్ న్యూట్రిషన్ గల ఫుడ్ మనకు కావాలి అని అనుకుంటే ఒక్క నిమిషం సార్. సో ఎక్స్‌పర్ట్స్ ఏమంటారంటే ప్రతిరోజు మనకు 1,027 మోల్స్ వరాక్ శక్తి కావాలి. సో ఇలాంటి శక్తి గల ఫుడ్ ఈరోజు మనం ఇది తీసుకున్న ఫుడ్‌లో లేదు. సో దాని ద్వారా ఏమైతుందంటే మన యొక్క బాడీ అనేది ఇమ్యూనిటీ అనేది కోల్పోతుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోండి బాడీ ఎప్పుడైతే మనకు సెల్స్ అనేటివి డ్యామేజ్ అయితాయి. అంటే ప్రతి కణం మన అవయవాలు కళ్ళు గాని, ముక్కు గాని, సో మన స్కిన్ గాని, మన యొక్క అవయవాలు గాని ప్రతిది సెల్ నిర్మితం. సో ఈ సెల్‌కి సంబంధించిన న్యూట్రిషన్ అందక సెల్స్ అనేవి డ్యామేజ్ జరుగుతున్నాయి. సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు సెల్స్ పునర్నిర్మితం చేసుకోవడానికి మనకేం చేస్తాయంటే ఇంకో సెల్‌ని డ్యామేజ్ చేసి తను నిర్మితం అనేది జరుగుతూ ఉంటది. అలాంటప్పుడు ఫ్రీ రాడికల్స్ అంటే ఏదైతే చనిపోయిన సెల్స్ ఉంటాయో ఆ సెల్స్‌ను మనము ఫ్రీ రాడికల్స్ అంటారు. ఆ ఫ్రీ రాడికల్ సెల్స్ అనేటి డ్యామేజ్‌ను మనం రిప్లేస్ చేయాలి అంటే మనకు హై యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. మరి హై యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి అనంటే సో మనకిక్కడ ఎప్పుడైతే ఎగ్జాంపుల్ మనలో వైరస్ ఎంటర్ అయింది. మన తెల్ల రక్త కణాలు పోరాటం చేసినాయి. ఈ తెల్ల రక్త కణాలు పోరాటం చేసినప్పుడు కొన్ని చనిపోవడం జరుగుతది. ఈ చనిపోయిన కణాలు మనకు ఇప్పుడు బయటకు పారదోలాలన్నా, మళ్ళీ మనకు తెల్ల రక్త కణాలు ఉత్పత్తి జరగాలన్నా, మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తి జరగాలన్నా మనకు హైయెస్ట్ న్యూట్రిషన్ ఫుడ్ కావాలి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనకు ఉత్పత్తి కావాలంటే ఇక్కడ ఉన్న ఒక బెస్ట్ ఏందంటే బెర్రీస్. సో ఈ 174 బెర్రీస్ యొక్క ఈ కాన్సంట్రేట్ జ్యూస్‌లో మనకు పర్ డే కావాల్సిన 1027 మోల్స్‌ల శక్తి ఒరాక్ వేల శక్తి అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జార్బెంట్ కెపాసిటీ గల శక్తి మనకి ఈ బెర్రీ ప్లేస్‌లో కంపెనీ అందించడం జరుగుతుంది. సో ఈ టోటల్ బెర్రీస్ మనకు న్యూట్రిషన్ మనకు ప్రెజెంట్ చేస్తుంది. సో ఇక్కడ 174 బెర్రీస్ అండ్ 1 మ్యాంగోస్టిన్ అనే ఒక సూపర్ ఫుడ్‌ను మనం ఇక్కడ అందించడం జరుగుతుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఈ విధంగా ఉంటాయి. సో ఎప్పుడైతే మన సెల్స్ మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కణాన్ని నిర్మితం. ఈ కణాలు డ్యామేజ్ అయినప్పుడు
అంటే కణాలు బయట కారక వైరస్‌లతోని మనకు పోరాడి ఓడిపోయినప్పుడు, లేదా ధూమపానం పీల్చినప్పుడు, లేదా అధిక పొల్యూషన్ పీల్చినప్పుడు, లేదా బీపీ ఉన్నప్పుడు, లేదా అధిక ఒత్తిడికి గురైనప్పుడు, లేదా పైనుంచి ఏమంటారు రేడియేషన్ ఎక్కువైనప్పుడు, అంటే ఎక్స్ రేస్ ఎక్కువైనప్పుడు రేస్. సో, ఈ విధమైన కొన్ని రకాల బాగా ఎండలో ఉన్నప్పుడు, సో, ఈ విధంగా మన సెల్స్ అనేది డ్యామేజ్ అనేది జరుగుతది. ఈ సెల్స్ డ్యామేజ్‌ను మనం కవర్ జేయాలి. ఈ డ్యామేజ్ అయిన సెల్ మన దాంట్లో పునరుత్పత్తి అనేది జరుగుతది. ఈ పునరుత్పత్తి 2 సెల్స్ డ్యామేజ్ అయితే అది 4 సెల్స్‌ని డ్యామేజ్ జేసి, ఇది మళ్ళీ సెల్‌గా కన్వర్ట్ అవుతుంటది. ఇట్లా ఈ డ్యామేజ్ అయిన సెల్స్‌ను మనం మళ్ళీ రిప్లేస్ చేయాలంటే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి అవసరం. ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేటివి మనకి ఈ బెర్రీస్‌లోనే జరుగుతుంటాయి. సో, ఇక్కడ ఆహ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఏదైతే మనకి ఈ సెల్స్ అనేటివి యాంటీ ఆక్సిడెంట్స్ రిప్లేస్‌మెంట్ కాకపోతే డయాబెటిస్ 2, హార్ట్ ప్రాబ్లము, క్యాన్సర్ ప్రాబ్లమ్ అనేటివి ఈ విధంగా మనకు జరుగుతది. బికాస్ ఆఫ్ అదెప్పుడు అంటే మన సెల్స్ మళ్ళీ పునర్నిర్మితం గానప్పుడు. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి మనలో మళ్ళీ డెవలప్ గానప్పుడు అంటే ఆ ఫుడ్ అనేది మనం న్యూట్రిషన్ తీసుకోనప్పుడు, అప్పుడు మనం వాటి బారిన ఏదైతే మనకు ఎక్కువ డ్యామేజ్ జరుగుతదో, రేడియేషన్ డ్యామేజ్ జరిగితే క్యాన్సరు, లేకపోతే ఇంకా ఏదైనా మన ఫుడ్‌కి సంబంధించిన డ్యామేజ్ జరిగితే దానికి సంబంధించిన జబ్బులు, ఈ విధంగా జబ్బులనేటివి మన బాడీలో డెవలప్ అవ్వడానికి కారణం ఏందంటే, మన సెల్ మళ్ళీ ఇంకో సెల్‌ని నిర్మితం చేసుకోకపోవడమే. మళ్ళీ అక్కడున్న యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ మనం డెవలప్ చేసుకోకపోవడమే. సో, ఈ డీఎన్ఏ మనది ప్రతిది డీఎన్ఏ అనేది డ్యామేజ్ అనేది స్మోకింగ్ ద్వారా గాని, ఇక్కడ చూడొచ్చు మీకు ఎయిర్ పొల్యూషన్ ద్వారా గాని, సో కొన్ని రకాల అంటే ప్రాబ్లమ్స్ వల్ల యూవీ లైట్స్ ద్వారా గాని, ఈ విధంగా మనకు టోటల్ డ్యామేజ్ అనేది జరుగుతుంటాయి. ఈ సెల్ డ్యామేజ్‌ని మనం అరికట్టాలంటే, సో మన దగ్గర న్యూట్రిషన్ అనేది అవసరం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి నిర్మితమైనప్పుడు ఏదైతే వేస్టేజ్ ఉంటదో, చనిపోయిన కణాలు ఉంటాయో వాటిని ఫ్రీ రాడికల్స్ అంటారు. ఈ ఫ్రీ రాడికల్స్ క్లీన్ చేస్తూ మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ డెవలప్ అవ్వాలంటే మనకు బెస్ట్ న్యూట్రిషన్ కావాలి. మనం తీసుకునే అన్నము, పప్పుచారులతోని ఇవి నిర్మితం కావు. గుర్తుపెట్టుకోండి. సో బెర్రీస్ డెలివర్స్ సూపర్ హెల్తీ యాంటీ ఆక్సిడెంట్స్ దట్ హెల్ప్ ఫైట్ డిసీజెస్. అంటే ఈ బెర్రీస్ అనేటివి మనకు హెల్తీ యాంటీ ఆక్సిడెంట్స్‌ను మనకు డెవలప్ చేస్తుంటాయి. అండ్ ఈ డిసీజెస్ వైపు ఫైట్ చేస్తుంటాయి. అండ్ బెర్రీస్ ఎస్పెషల్లీ మెంబర్ ఆఫ్ సెవరల్ ఫ్యామిలీస్ సచ్ రిసర్చ్ స్ట్రాబెర్రీ, రాస్‌బెర్రీ, బ్లాక్‌బెర్రీ అండ్ హెల్తీ బెనిఫిట్స్ బెర్రీస్ సచ్ ప్రివెన్షన్ ఆఫ్ అంటే ఓకే. సో ఇక్కడ ఏమంటారంటే కొన్ని రకాల వేరియస్ క్యాన్సర్ జబ్బుల నుంచి సో మనల్ని కాపాడుకోవాలి. యూవీ రేస్ నుంచి మనల్ని కాపాడుకోవాలి. మనం ఇదేదైతే రేడియో ధార్మికత నుంచి కాపాడుకోవాలి. మన ఫోన్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ నుంచి కాపాడుకోవాలి అనుకుంటే డెఫినైట్‌లీ మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి అవసరం. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అనేటివి ఇలాంటి బెర్రీస్‌లలో దొరుకుతాయని చెప్పేసి ఇక్కడ యొక్క సారాంశం. మరి ఇక్కడ మనకు ఇందాక చెప్పినట్టు ఒక వే యువర్ అంటే మళ్ళీ ఈ ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ మన బాడీలో పెరిగిపోతుంటాయో, ఈ ఫ్రీ రాడికల్స్ పెరిగిపోవడం ద్వారా మనం 30 ఏళ్ళకి 50 ఏళ్ళ గొడ్లాగా, 40 ఏళ్ళు 60 ఏళ్ళలాగా అంటే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనేటివి పెరిగిపోతాయి. అంటే వయసు కూడా మనకు దగ్గరకొచ్చినట్టు అనిపిస్తుంటది. సో, మనం సరైన న్యూట్రిషన్ తీసుకోకపోవడం వల్ల ఈ యాంటీ ఏజింగ్ ప్రాబ్లమ్ కూడా ఉంటది. ఎప్పుడైతే మనం ఇలాంటి ఒక అద్భుతమైన ఫ్రూట్ ఉంది. వరల్డ్‌లో బెస్ట్ ఫ్రూట్ అసై బెర్రీ. ఈ అసై బెర్రీలో మనం 1027 కర్బూజాలు తీసుకుంటే వచ్చే ఎనర్జీ ఒక్క అసై బెర్రీ ఫ్రూట్‌లో ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఒక్క కర్బూజా మొత్తం తింటే మీకు ఒక్క మోల్ శక్తొస్తది. అలాంటి మీకు 10,000 మోల్ శక్తి రావాలి అనంటే మాత్రం ఇక్కడ బెర్రీ అనేది ఉంటది. అసై బెర్రీ. అది మీకు బ్రెజిల్ ఫారెస్ట్‌లో దొరుకుతది. అమెజాన్ ఫారెస్ట్‌లో దొరుకుతది. అద్భుతమైన ఫ్రూట్. ఆ ఫ్రూట్ యొక్క కాన్సంట్రేట్ జ్యూసు, రాస్‌బెర్రీ, క్రాన్‌బెర్రీ, బ్లాక్‌బెర్రీ, రాస్‌బెర్రీ, స్ట్రాబెర్రీ. సో, ఈ విధంగా 1,27,700 మోల్ శక్తి జస్ట్ మన జ్యూస్‌లో ఉంటది. దీన్ని ఒక కాన్సంట్రేట్ జ్యూస్‌గా తయారు చేసిర్రు. కాన్సంట్రేట్ అంటే ఏమీ లేదు. 5 లీటర్ల పాలను తీసుకొచ్చి పెరుగేసి, మజ్జేసి, వెన్నేసి, నెయ్యేస్తే కొద్దిగా ఎళ్తది చూడండి. ఇది కాన్సంట్రేట్. ఈ కాన్సంట్రేట్ జ్యూస్‌ను మనము ఒక 30 ఎంఎల్ తీసుకోవడం ద్వారా ఈరోజు మనకు అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయి. అసై బెర్రీ ద్వారా మనకు స్కిన్ హెల్త్ ఉంది. అండ్ డైజెషన్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ డెవలప్ అయితాయి. అండ్ బూస్టింగ్. అండ్ బ్లూబెర్రీ ద్వారా ఇక్కడ కొన్ని బెర్రీస్ ఇస్తున్నాను. అండ్ ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ రెడ్యూస్ బెల్లీ ఫ్యాట్, ప్రమోట్ హై హెల్త్. అంటే కంటి చూపు కూడా బాగవుతుంటది. అంటే రాస్‌బెర్రీ ద్వారా యాంటీ ఏజింగ్ అంటే మన ముసలితనం ముడతలు పడకుండా మన స్కిన్ అనేది హెల్త్ బావుంటది. ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్స్, ఐ హెల్త్ అండ్ బోన్ హెల్త్ అండ్ వెయిట్ లాస్ కూడా ఈ రాస్‌బెర్రీ. ఇందులో క్రాన్‌బెర్రీ కూడా అంతే ఫైబర్ న్యూట్రిషన్స్ ఎక్కువుంటాయి. అండ్ ఇన్‌ఫ్లమేటరీ అంటే హీట్‌ను ప్రొడ్యూస్ చేసే అంటే మన బాడీని కంట్రోల్ చేస్తుంటది. అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ యూరిన్‌లో మంట గాని, చీము గాని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గాని ఈ క్రాన్‌బెర్రీ అనేది యూజ్ అవుతుంటది. అదే విధంగా ఇందులో బ్లాక్‌బెర్రీ కూడా ఉంది. ఈ బ్లాక్‌బెర్రీ వచ్చేసి హార్ట్‌ను ప్రొటెక్ట్ చేస్తుంటది. అండ్ పొటాషియం లెవెల్‌ని కంట్రోల్ చేస్తుంటది. హెల్త్ ఎయిర్‌ను అండ్ ఎఫెక్టివ్ ఇన్‌ఫ్లమేటరీ. అండ్ డైజెషన్ ఇంకోటి గూస్‌బెర్రీ. ఇక్కడ గూస్‌బెర్రీ వచ్చేసి మనకి హెల్తీ హెయిర్‌ని ఇస్తుంటది. అండ్ బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేస్తుంటది. అండ్ మన యొక్క ఐసైట్‌ను పెంచుతూ ఉంటది. సో, ఈ విధంగా హెల్తీ హార్ట్ బిల్‌బెర్రీ అనేది హెల్తీ హార్ట్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ లివర్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ గూస్‌బెర్రీ వచ్చేసి మన ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంటాయి. అండ్ డిటాక్సిఫికేషన్ చేస్తుంటది. ఇమ్యూనిటీ సిస్టమ్‌ని డెవలప్ చేస్తుంటది స్కిన్ అండ్
ఎయిర్ హెల్త్‌ని గూడా కంట్రోల్ జేస్తూ ఉంటది. అండ్ ఇక్కడ మ్యాంగోస్టిన్ అని జెప్పాను గదా! ఈ మ్యాంగోస్టిన్ అనే ఒక అద్భుతమైన ఫ్రూట్. ఇది గూడా న్యూట్రిషన్‌లో యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్‌లో చాలా అద్భుతంగా పనిజేస్తుంది. అండ్ స్ట్రాబెర్రీ గూడా మనకు విటమిన్ సి అండ్ వాటర్ మేనేజ్‌మెంట్, హెల్తీ స్కిన్, గుడ్ ఫర్ హార్ట్. అంటే మన హార్ట్ గూడా చాలా మంచిది. ఈ మల్బెర్రీ గూడా మీరు తరచుగా జూసుంటారు. ఇది మన దగ్గర గూడా బాగానే దొరుకుతది. ఇంప్రూవ్ ఐ హెల్త్ అండ్ గుడ్ ఫర్ లివర్. సో, అందులో డ్యూబెర్రీ గూడా ఉంది. ఇది ఇమ్యూన్ సిస్టమ్‌ని, డైజెస్టివ్ సిస్టమ్‌ని, క్యాన్సర్ ప్రొటెక్షన్ చేస్తుంటది. అంటే ఇందులో ఒక్కొక్క బెర్రీ ఒక్కొక్క మనకు ఏదైతే మనం ఇందాక చెప్పినట్టు సెల్స్ నిర్మితం గదా! ఈ సెల్లులో ఏదో ఒక ప్లేస్‌లోకెళ్ళేసి అక్కడున్న ప్రాబ్లమ్స్‌ని మనకు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్‌ని పెంచి అక్కడ సెల్స్ ఎక్కువ డ్యామేజ్ అయిన సెల్స్‌ని పారదోలేసి అక్కడ మళ్ళీ కొత్త సెల్స్ నిర్మితం చేయడానికి ఈ యొక్క బెర్రీ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంటది. సో, క్రౌబెర్రీ అండ్ బీబెర్రీ అండ్ సీ బక్‌థాన్. సీ బక్‌థాన్ గూడా దీంట్లో ఉంటది. ఇమ్యూన్ సిస్టమ్, ఫైట్ డిప్రెషన్, కార్డియో ప్రొడక్టివ్ అండ్ ఇంప్రూవ్ డైజెషన్ సిస్టమ్. అండ్ ఇక్కడ అసై బెర్రీ ప్రెజెంట్ బెర్రీస్. ఓకే. బెనిఫిట్స్ ఆఫ్ అసెలెరో చెర్రీ. అంటే ఈ యొక్క అసెలో చెర్రీ యొక్క బెనిఫిట్ ఏందంటే ఇట్స్ వెల్ నోన్ విటమిన్ సి అండ్ ఇది ఫ్లూ అంటే మనం ఏ విధంగా అయితే ఇప్పుడు మనం చెప్తున్నామో జ్వరాలు, కోల్డ్, కఫ్ ఇలాంటి వాటిని ప్రివెంట్‌గా చేయడానికి ఇది అద్భుతంగా మనకు వర్క్ చేస్తూ ఉంటది. సో, బెర్రీ ప్లస్ యొక్క బెనిఫిట్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంటది. అండ్ మన డీఎన్ఏ డ్యామేజ్ గాకుండా ఏదైతే మన సెల్స్ అనేది నిర్మితమైందో అది డ్యామేజ్ గాకుండా చూసుకుంటుంటది. అండ్ హార్ట్ హెల్త్‌కి చాలా బాగుంటది. అండ్ ఇమ్యూనిటీ దాకా మనం మాట్లాడు ఇమ్యూనిటీ మనం ఏదైతే తెల్ల రక్త కణాలు ఉన్నాయో వాటిని ఇమ్యూనిటీని పెంచడానికి సో, ఇది గూడా చాలా అద్భుతంగా పనిచేస్తది. అండ్ యూటీఐ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకు వాటి నుంచి గూడా మనకు ఉపశమనం కలిగిస్తుంటది. అండ్ డయాబెటిస్ ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ మన ఇంట్లో వంశపారంపరంగా వస్తుంది అన్నప్పుడు గూడా ఇలాంటి జ్యూస్ వాడడం ద్వారా మనం డయాబెటిక్ నుంచి అంటే లోవర్ ద రిస్క్ ఆఫ్ డయాబెటిస్ అంటే మన డయాబెటిక్ కాకుండా ఉండడానికి ఒక మంచి అవకాశం ఉంటది. సో, కీప్ హెల్తీ కొలెస్ట్రాల్ లెవెల్ అండ్ ఇంప్రూవ్ మెటబాలిజం. మెటబాలిజం అంటే ఏం లేదు. మన శరీరంలోని ప్రతి అవయవము సక్రమంగా పనిచేసే తీరుని మెటబాలిజం అంటారు. ఇదొక అద్భుతమైన జీవక్రియ. అంటే మనం కార్‌లో ఎట్లయితే మనం ఇవన్నీ చేస్తూ కార్‌లో ఉన్న ప్రతి పార్ట్ ఎట్లయితే మూవ్‌మెంట్ అయితే కార్ మూవ్ అయితదో అదే విధంగా మన మెటబాలిజం రేట్ అనేది ఈరోజు కంట్రోల్‌కు చేస్తుంది. సో, డోసేజ్ ఇది 30 ఎంఎల్ తీసుకోవాలి. ఆహ్, ఓకే. సో, దీన్ని మీకు చెప్పబోయే ముందు ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారంటే, వ్యాక్సిన్ వచ్చింది అని చెప్పేసి వ్యాక్సిన్ తీసుకోవడానికి అందరం రెడీ ఉన్నాం. మరి ప్రపంచం ఇంకా చాలా వందల వైరస్‌లను ఎదుర్కోబోతుంది. మరి ఈ వందల వైరస్‌లను ఎదుర్కొనే శక్తికి మన వందల వ్యాక్సిన్‌లొస్తే, వందల వ్యాక్సిన్ తీసుకోవడానికి మన శరీరం సహకరిస్తదా? సో, అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఒకే ఒక్క పని, ఇలాంటి ఒక బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ గల జ్యూసెస్ మీరు ఇయర్‌లీ ఒక 3 మంత్స్ తీసుకుంటే మన బాడీ గూడా ఇమ్యూనిటీ చెందబడతది. ఏ విధంగా అయితే ఆఫ్టర్ ఆల్ ఒక 6,00,000, 10,00,000 పెట్టి వచ్చే కార్లు, బైక్‌లకు మనం ఇంజిన్ ఆయిల్ సర్వీసింగ్ ఏ విధంగా అయితే చేస్తున్నామో, సేమ్ మన బాడీ గూడా న్యూట్రిషన్ సర్వీస్ అనేది చేయించాలి. సో, అక్కడ చూడండి ఆఫ్టర్ ఆల్ 6,00,000 పెడితే వచ్చే బాడీకి బ బ కార్లకు మనం చేసినప్పుడు, మరి వేల కోట్లు పెట్టినా దొరకని ఈ బాడీకి మనం న్యూట్రిషన్ సర్వీస్ చేస్తున్నామా? సో, ఇక్కడ చెప్పండి ఎంతమంది న్యూట్రిషన్ సర్వీస్ చేస్తున్నారు? సబ్బులు, ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టడం గాదు. స్నానాలు జేయడం గాదు. మన ఇంటర్నల్ సెల్ న్యూట్రిషన్‌ని పెంచాలి. ఎప్పుడైతే సెల్ న్యూట్రిషన్ పెరుగుతదో ఆటోమేటిక్‌గా వాటి పైన వాటి చేసుకుంటూ, మన యొక్క ప్రతి ఒక్క అవయవాన్ని క్రమ పద్ధతిలో ఉంచుతూ మన యొక్క లైఫ్ స్టైల్‌ని పెంచుతూ ఉంటది. సో, అలాంటప్పుడు మన జీవనం గూడా పాత వాళ్ళలాగా మనం గూడా 80, 90 ఇయర్స్ అయినా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది. సో, ఇదొక ప్రొడక్ట్. వాయిస్ క్లియర్ ఉందా? యెస్ సార్. యెస్ సార్. సో, ఈరోజు మనం తెలుసుకోవాల్సింది నోని. సో, ఇది నోని అనేది ఒక గొప్ప ఫ్రూట్ సిట్రోఫిలియా అని. అసలు యాక్చువల్లీ దీని గురించి కొన్ని వందల బుక్స్ ఉంటాయి. సో, దీని గురించి ఎంత పెద్ద న్యూట్రిషన్ చెప్పినా తక్కువనే. సో, ఒక షార్ట్ వేలో అందిస్తాను. సో, ఇదొక సూపర్ ఫ్రూట్. నోని అనేది ఒక సూపర్ ఫ్రూట్. సో, నోని ఈస్ స్మాల్ వాట్ ఈస్ నోని? నోని ఈస్ ఏ స్మెల్ ఎవర్‌గ్రీన్ ట్రీ మొరిండా సిట్రోఫిలియా. ఇన్ ద పసిఫిక్ ఈస్ ఐస్లాండ్, సౌత్ ఈస్ట్ ఏషియా, ఆస్ట్రేలియా అండ్ ఇండియా దట్ ఆఫెన్ గ్రోస్ అమాంగ్ లావా ఫ్లోస్. అంటే మనకి ఇది ఇండియాలో, సౌత్ ఆస్ట్రేలియాలో ఇక్కడ, అక్కడ అంటే పసిఫిక్ ఐస్లాండ్‌లో ఇది పెరుగుతది. దీని యొక్క నామం శాస్త్రీయ నామం మొరిండా సిట్రోఫిలియా. సో, ఈ ఫ్రూట్ ఏందంటే మనకు జనరల్‌గా ప్రతి మనిషికి కావాల్సింది ఇందాక చెప్పినట్టు సెల్స్. ఈ సెల్స్‌ని గూడా పునర్నిర్మితం జేయడంలో దీని వంతు గూడా చాలా అద్భుతంగా ఉంటది. అసలు మనకు మానవుని సెల్స్‌ను మళ్ళీ రిప్లేస్ జేయాలనంటే యాక్చువల్లీ మనకిప్పుడు పుట్టే వాళ్ళకందరికీ బొడ్డు తాడనేది ఈరోజు స్టోరేజ్ జేస్తున్నారు.
మరి ఇక్కడ బొడ్డుతాడు స్టోరేజ్ ఎందుకు చేస్తారంటే, ఆ బొడ్డు అనేది ఇందాక చెప్పినాం కదా! మానవుని నిర్మితం అనేది అక్కడనే స్టార్ట్ అయితది. అది ఆ బొడ్డు తాడులో మొత్తం మన యొక్క సెల్స్ అనేటివి ఉంటాయి. అంటే హార్ట్, లివర్, కిడ్నీ వీటిని అన్నీ అక్కడనే అన్నట్టు. సో, వాటిని ఈరోజు స్టోరేజ్ చేసి ఫ్యూచర్‌లో మన పిల్లలకు గాని, వాళ్ళ పిల్లలకు గాని ఏదైనా పెద్ద హెల్త్ క్రైసిస్ వస్తే దాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా సెల్‌ను డీఎన్ఏ రిప్లేస్ చేయడం ద్వారా సో, అక్కడున్న పెద్ద పెద్ద డ్యామేజెస్ అనేవి జరగకుండా మన పిల్లల్ని కాపాడుకోగలుగుతాం. మరి ఇప్పుడే ఎవరైతే జూమ్ మీటింగ్ ఉంటున్నారో, ఇక్కడ జూమ్ మీటింగ్ ఇనే వాళ్ళలో ఎంతమందికి బొడ్డు తాడనేది స్టోరేజ్ అయి ఉన్నది. సో, అవకాశం లేదు. సో, ఇక్కడ ఆ బొడ్డు తాడు లేదు కాబట్టి ఇక్కడ ఈ నోని మొరిండా సిట్రోఫిలియా అనే ఒక నోని ద్వారా మన యొక్క సెల్స్‌ని డీఎన్ఏను మళ్ళీ రిప్లేస్ చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన జ్యూస్. సో, ఇది మనకు ఈ విధంగా ఉంటది ఫ్రూట్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా మందికి తెలిసే ఉంటది. బట్ మన కంపెనీ గూడా ఈరోజు నోని ప్లస్ ప్లస్ అని ఇస్తుంది. మొరింగా అండ్ నోని ఫ్రూట్‌తోని. సో, నోని న్యూట్రిషన్ అద్భుతంగా ఉంటది చూడండి ఇక్కడ. విటమిన్ సి 53% ఉంది. ఇలా విటమిన్ బి9 11.4% ఉంది. విటమిన్ బి5 గూడా ఉంది. అండ్ బి12 ఉంది. బి6 ఉంది. అండ్ ఇక్కడ విటమిన్ బి1, బి2, బి3 గూడా ఉంది. అండ్ వాటర్ పర్సెంటేజ్ 94% ఉంది. ప్రోటీన్ ఉంది. కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. అండ్ టోటల్ ఫ్యాట్ 0.1 డైటరీ ఫైబర్ వచ్చేసి 0.6 గ్రామ్స్ ఉంది. అండ్ షుగర్ లెవెల్స్ వచ్చేసి 1.5 ఉంది. సో, ఇక్కడ చూడొచ్చు అండ్ మినరల్స్ వచ్చేసి 150 గ్రామ్స్ ఉన్నాయి. అండ్ మెగ్నీషియం వచ్చేసి 11 గ్రామ్స్ ఉన్నాయి. అంటే ఫెర్రస్ అంటే ఐరన్ వచ్చేసి 0.4 ఉంది. అంటే చూడండి ఒక నోని జ్యూస్‌లో 27 క్యాలరీస్ శక్తి ఉంది. ప్లస్ ఇన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి. ఇంత అద్భుతమైన జ్యూస్ తీసుకోవడం ద్వారా ఇన్ని రకాల ఎలిమెంట్స్ ఈ ఎలిమెంట్స్ మీకు బయట ఎక్కడ దొరకయి. మనము తినే ఆహారంలో ఓన్లీ కార్బోహైడ్రేటే ఉంటది. లేదా ప్రోటీన్ ఉంటది. లేదా కాల్షియం ఉంటది. బట్ ఇన్ని రకాల ఎలిమెంట్స్ ఒక గొప్ప ఫ్రూట్ అందిస్తుంది. అంటే దీని యొక్క గొప్పతనం తెలిసిన వాళ్ళు అసలు దీన్ని ఎవరు వదులుకోరు. అందులో నూనె అనేది చాలా మంది తెలవకుండా తీసుకుంటూ ఉంటారు. ఆన్‌లైన్‌లో గాని, ఇంకెక్కడన్నా గాని. బికాస్ ఆఫ్ వాళ్ళు ఎక్కడో చదివుంటారు ఆర్టికల్. ఆ ఆర్టికల్ ద్వారా ఇన్ని రకాల బెనిఫిట్స్ మనకు నోని జ్యూస్ అంటే యాస్ వెల్ యాస్ మనకు బెర్రీ ప్లేస్ లాగా ఒక అద్భుతంగా ఇది పనిచేస్తున్నది. ఇక్కడ చూడొచ్చు. నోన్ ఈస్ వన్ ఆఫ్ ద నేచర్ గ్రేటెస్ట్ గిఫ్ట్. ఇట్ వన్ ద వరల్డ్స్ సుపీరియర్ యాంటీ-ఆక్సిడెంట్ విత్ డిసీజ్ ఫైటింగ్ ప్రాపర్టీస్. ఇట్ ప్యాక్డ్ విత్ మోర్ దెన్ 150 ఫైటోన్యూట్రియంట్స్. చూడండి నోని అనేది ఒక గొప్ప నేచర్ గ్రేటెస్ట్ గిఫ్ట్ అని చెప్తారు. అంటే నేచర్ ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్‌లలో నోని ఒకటి. సో, ఇలా ఇది కూడా హై యాంటీ ఆక్సిడెంట్స్‌ని క్రియేట్ చేస్తుంది. అండ్ డిసీజెస్ తోని ఫైట్ చేస్తుంది. అండ్ ఇక్కడ అంటున్నాడు ఫైటో న్యూట్రిషన్స్ అనేది 150 న్యూట్రిషన్స్ దీంట్లో నోనిలో ఉంటాయట. సో, ఇంపార్టెంట్ ఆఫ్ నోని. సో, నోని ఫ్రూట్ వాస్ వెరీ రిచ్ అంటే సోర్స్ ఆఫ్ ప్రొరాక్సినైన్ దెన్ ద పైనాపిల్స్. ప్రొరాక్సినైన్ ఈస్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్ ద క్రిటికల్ ఎలిమెంట్. సో, అంటే ఈ మన బాడీ సెల్స్ ప్రాపర్టీస్‌ను గ్రో చేయడానికి, ఇది మెయింటైన్ చేయడానికి, ఇందాక మనం చెప్పినట్టు సెల్స్ నిర్మితం కావడానికి, డ్యామేజ్ అయిన సెల్స్ పునర్నిర్మితం కావడానికి నూనె గూడా తన వంతుగా గొప్ప సహాయాన్ని చేస్తుంది మనకు. సో, ఈ విధంగా మనకు సెల్స్ అనేటివి డ్యామేజ్ అనేటివి జరుగుతున్న కొద్దీ రిప్లేస్‌మెంట్ అనేది జరుగుతూ ఉంటది. ఒక సెల్ ఇంకో సెల్‌గా, ఇంకో సెల్, ఇంకో సెల్‌గా నిర్మితం అవుతూ ఉంటది. సో, దాన్ని మనం లోతుగా వెళ్ళకుండా సింపుల్‌గా చెప్పాలంటే మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవ్వాలన్నా, మన ఆర్గాన్స్ దెబ్బతినకుండా ఉండాలన్నా, ప్రతి ఆర్గాను పైన మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలన్నా, మన సెల్స్ అనేటివి, ప్రాపర్టీస్ అనేటివి కరెక్ట్ ఉండాల. ఆ సెల్స్ అనేటివి కరెక్ట్ ఉండాలంటే, మనం ఇలాంటి అద్భుతమైన న్యూట్రిషనల్ జ్యూస్‌ని తీసుకోవడం ద్వారా, మనం వీటి నుంచి మనం బయటపడగలుగుతాం. సో, బెనిఫిట్స్ ఆఫ్ నోని. సో, ఎఫెక్టివ్ అంటే మనకు మోకాళ్ళ నొప్పుల నుంచి గాని, ఇమ్యూనిటీ సిస్టమ్, ఆర్థరైటిస్ ప్రాబ్లము, హార్ట్ హెల్త్ అండ్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అండ్ రెడ్యూసింగ్ టైప్ 2 డయాబెటిస్. ఈ టైప్ 2 డయాబెటిస్ అనేది ఈ రోజుల్లో ప్రతి 10 మంది ఫ్యామిలీలో 6గురికి వస్తుంది. ఇది బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండ్ అన్‌హెల్తీ ఫుడ్. ఇష్టం వచ్చినట్టు తినడం లేదా టైం అనేది అనుసరించకుండా తినడం ద్వారా వచ్చే ఏకైక జబ్బు డయాబెటిస్ 2. ఈ టైప్ 2 డయాబెటిస్ అనేది ఆహార పద్ధతుల ద్వారా వస్తది. మనం తీసుకున్న ఆహారం ద్వారా వస్తది. అంటే ఈ ఆహారపు అలవాట్లు ఎప్పుడైతే మనం చేంజ్ చేసుకుంటామో అప్పుడే మనం ఈ టైప్ 2 డయాబెటిస్ బారిన పడకుండా ఉంటాం. సో, నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంటది. అండ్ గాయాలను గాయాలను మానుతూ ఉంటది. అండ్ బ్లడ్ ఫ్లో అండ్ మెమరీ ఫంక్షన్స్ అంటే సో, మన యొక్క రక్తాన్ని శుద్ధి చేస్తుంటది. అండ్ మెమోరీని ఇంప్రూవ్ చేస్తుంటది. అండ్ యాంటీ క్యాన్సర్ అంటే క్యాన్సర్‌కి అగైనిస్ట్‌గా ఫైట్ చేస్తుంటది. అండ్ లివర్ డిసీజెస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటది. సో, మజిల్ పెయిన్స్ నుంచి గాని, ఇంకా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనకు బయటపడిస్తుంది. అండ్ ఫిజికల్ పర్ఫార్మెన్స్ బాడీ అంటే మన బాడీకి సంబంధించిన హెల్తీ న్యూట్రిషన్స్ ఇది తీసుకోవడంలో మనకు చాలా ఉపయోగపడుతుంది. సో, ఈ విధంగా మనకు దీని బెనిఫిట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా రకాల బెనిఫిట్స్ మనకిక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు. సాలోమన్ ఎండీ, పీహెచ్‌డీ అండ్ ఇతను ఈ జ్యూస్ గురించి అద్భుతంగా వివరించిండు. సో, నోన్ ఈస్ ఏ మిరాక్యులస్ ఫ్రూట్ వేర్ మోర్ అండ్ మోర్ సైంటిస్ట్స్ హావ్
affirmed its therapeutic efficacy. Every one of us the opportunity benefit from this strong, effective food. డాక్టర్ నీల్ సాల్మన్స్. అంటే ఇదొక నేచర్ ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్. మనలోని యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, మనలో ఉన్న సెల్స్ డ్యామేజ్ గానీ, మనలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ గానీ, మన యొక్క వ్యాధుల నుంచి బయటపడాలంటే మాత్రం సో ఇదొక గొప్ప ఫ్రూట్ అని చెప్తున్నారు. ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ ఆయన బుక్ రాసింది చూడండి. నోని జ్యూస్ నీల్ సాల్మన్ ఎండి పిహెచ్డి. అంటే అంత గొప్ప ఫ్రూట్ మీద దీని యొక్క గొప్పతనం రాసిందంటే అర్థం చేసుకోండి నూనె ఎంత గొప్పదో. పెద్ద పెద్ద వాయిస్ సో ఈ నోని అనేటిది చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ జరిగి ఈరోజు బయట ప్రపంచానికి పరిచయం చేసిరు దాని యొక్క గొప్పతనాన్ని అని చెప్పేసి నీల్సన్ డాక్టర్ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకు మునగాకు ఉంది. అండ్ ఇక్కడ మనకు ఉసిరి ఉంది. సో వీటి యొక్క పనితనాన్ని మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేయడము, హైయెస్ట్ కాల్షియం ఉంటది దీంట్లో, స్ట్రెస్ రిలీఫ్ ఉంటది, డిప్రెషన్ నుంచి దూరం చేస్తుంటది, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటది, ఇమ్యూనిటీ సిస్టమ్ అండ్ విటమిన్ సి. ఈ రోజు మన విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా మనం దీని ద్వారా ఓవర్కమ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి చూర్ణ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కు. అండ్ గార్సినా కూడా ఉంది. గార్సినా కూడా మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను మనకు కంట్రోల్ చేస్తుంటది. సో ఈ విధంగా మనకు ఈ ఫ్రూట్ అనేది దీని యొక్క ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఈ ఇంగ్రీడియంట్స్ ద్వారా మనకు చాలా పలు రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడుతుంటాం. సో దీన్ని ఫస్ట్ నూనె యొక్క యూజెస్ డోస్ ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ 3 days 5 ml. సో ఫస్ట్ 3 days ఏం చేయాలంటే 5 ml తీసుకోండి. 5 ml. తర్వాత 4 to 6 days 10 ml 2 సార్లు. తర్వాత ఆఫ్టర్ వారం తర్వాత 15 ml ఆర్ 30 ml ట్వైస్. ఆ విధంగా మీరు దీన్ని స్టార్ట్అప్ చేయండి. ప్రెగ్నెంట్ లేడీస్ 6 years అన్నారు కానీ మీరు దగ్గర ఒక 8, 9, 10 years వరకు మీరు ఇవ్వద్దు ఇప్పుడే. బాగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వద్దు. గుర్తుపెట్టుకోండి. నోని కిడ్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి అసలు ఇవ్వద్దు. డయాలసిస్ చేసే వాళ్ళకు కూడా అసలు ఇవ్వద్దు. సో ఇది దీని యొక్క గొప్పతనం. సో మనం ఇంకొక ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం. పంచతులసి. సో ఈరోజు మనకు ఈ యొక్క కఫ్, కోల్డ్, వైరల్ ఇన్ఫెక్షన్స్, చాలా రకాల బాడీ ప్రాబ్లమ్స్, బాడీ పెయిన్స్ కు మనకి ఇది న్యాచురల్ రెమెడీ ఉంది. అదే పంచతులసి. ఇది తెలియని వారు అంటూ ఉన్నారు. సో లెమన్ తులసి, విష్ణు తులసి, సో రమా తులసి, కృష్ణ తులసి, ఇలా ఈ విధంగా వన తులసి, ఈ విధమైన 5 రకాల తులసి మొక్కల యొక్క ఇంగ్రీడియంట్ అంటే ఎక్స్ట్రాక్ట్ గల ఒక రసమే ఈరోజు పంచతులసి. ఈ పంచతులసి అనేది మనకు ట్రెడిషనల్ వేల మెడిసినల్ వేల గత 1000 సంవత్సరాల నుంచి ఇది వాడుతున్నారు. మనమే కాదు చాలా సంవత్సరాల నుంచి ఋషులు, మహాపురుషులు వాడుతూనే ఉన్నారు ట్రెడిషనల్ గా. సో అంత గొప్పది. మనకు కఫ్, మలేరియా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది దూరం చేస్తుంటది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆయుర్వేద హోలిస్టిక్ లైఫ్ స్టైల్ అప్రోచ్ టు హెల్త్. ఇది ఒక బెస్ట్ ప్రొడక్ట్. ఆల్రెడీ ఆయుర్వేదంలో గుర్తించబడ్డది పంచతులసి అనేది. సో దీని యొక్క పొటెన్షియల్ మనం దీనికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అద్భుతమైన ప్రొడక్ట్. దీంట్లో ఉన్న ప్రతి ఒక్క డ్రాప్ మన యొక్క శరీరంలోని ప్రతి సెల్స్ కెళ్ళి మనలో ఉన్న చిన్న చిన్న డ్యామేజ్ అనేది క్లీన్ చేస్తూ ఉంటది. సైకాలజికల్ స్ట్రెస్ కానీ, మల్టీపర్పస్ స్ట్రెస్ కానీ, మెటబాలిజం స్ట్రెస్ కానీ, బ్లడ్ గ్లూకోజ్, బీపీ అండ్ ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులకు, యాంటీ వైరల్, యాంటీ ఫ్లూ అంటే చిన్న చిన్న జ్వరాలు, చిన్న చిన్న ఫ్లూకు ఇది యాంటీగా పనిచేస్తుంటది. డైజెషన్ సిస్టమ్ అండ్ డిటాక్సిఫికేషన్ అంటే మన టోటల్ బాడీని క్లీన్ చేస్తూ ఉంటది. సో డోసేజ్ వచ్చేసి మీరు అంటే డైలీ ఒక 2, 3 కప్స్ టీ తాగే వాళ్ళకు టీలో తాగొచ్చు. లేదా 1 లీటర్ వాటర్‌లో గానీ, బిందెలో గానీ మనం డ్రాప్స్ ఏసుకొని మనం టోటల్ ఫ్యామిలీ యూజ్ చేయొచ్చు. లేదు మీరే వాడాలనుకుంటే ప్రతిసారి గ్లాస్‌లో మంచి 2 డ్రాప్స్ వేసుకుంటూ దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. ఓకే లీడర్స్, ఈరోజుతో ఒక 3, 4 ప్రొడక్ట్స్ చెప్పాను. థాంక్ యూ. ఏదైనా క్వెషన్ అవర్ ఉంటే మీరు దాన్ని రైజ్ చేయొచ్చు. ఎక్సలెంట్ గా ప్రెజెంటేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ. అండ్ ఇంకొకటి చిన్న సబ్మిషన్ ఏంటంటే ఒక 5 minutes తీసుకొని మల్టీ న్యూట్రిషన్ టాబ్లెట్స్ గురించి కూడా చెప్తారేమో. మల్టీవిటమినా? మల్టీవిటమిన్ చెప్పనా ఉన్నారా? ఒక మల్టీవిటమిన్ 5 చెప్పనా? minutes మోర్ చెప్పండి సార్. సరే ఇంకో ప్రొడక్ట్ గురించి చెప్పుకుందామా? సరిపోతదా? చెప్పండి సార్.
స్క్రీన్ షేర్ అవుతుందా? సో, యాక్చువల్ ఏందంటే ప్రతి లైఫ్ స్టైల్ ఎట్లయిపోయిందంటే ఈరోజు సార్ బిజీ గౌతమ్ సార్ మీ వాయిస్ ఏం వినిపించట్లేదు సార్. ఈరోజు లైఫ్ స్టైల్ ఎట్లయిపోయిందంటే, అంటే బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది. బిజీ లైఫ్ స్టైల్ అంటే ఈరోజు మీరు గమనించండి. మీరు ఏ పేపర్ చూసినా, అంటే ఏ పేపర్ చూసినా మీకక్కడ క్లియర్‌గా చెప్తారు. ఒకవేళ కరోనా అటాక్ అయిందంటే మల్టీవిటమిన్, ఒమేగా సార్ గౌతమ్ సార్. వినబడతలేదా? సార్ గౌతమ్ సార్. వినబడుతుందా? సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, వినిపించట్లేదు. సార్ వాయిస్ బ్రేక్. కొన్ని ఏరియాస్‌లో మీ నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి కావచ్చు. కొందరికి బానే వస్తుంది. కొంచెం మీ నెట్వర్క్ ఉన్న ఏరియాలో కూర్చోండి సార్. వాయిస్ క్లియర్ ఉంది సార్‌ది. ఓకే. సో, సార్ మీరు కంటిన్యూ. ఇక్కడ ఏందంటే మనం జనరల్‌గా కరోనా ఎఫెక్టివ్‌గా మీకు వర్క్ చేసేటివి ఏందంటే మల్టీవిటమిన్స్, ఒమేగా అండ్ పంచతులసి అండ్ ఈ విధంగా కొన్ని రకాల సి విటమిన్స్ ఇవి మనకనేది యూజ్ అవుతుంటాయి. సో, మల్టీవిటమిన్స్ అనేది జనరల్‌గా మన బాడీలో ఉన్న ఎలిమెంట్స్. అంటే మనము పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఏదో ఒక వర్క్‌లో బిజీ అవుతున్నాం. ఈ బిజీ వర్క్‌లో మనం ఏమైతుందంటే మనం డైలీ మనకు అందాల్సిన విటమిన్స్ అనేటివి డెఫిషియన్సీ ఏర్పడుతుంది. మరి విటమిన్స్‌ని రిప్లేస్ చేయాలి. బిజీ లైఫ్‌లో నాకు ఈ టైంకు సరైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నాను అనే వాళ్ళకి ఈరోజు మల్టీవిటమిన్స్ అనేటివి గొప్ప మనకు వనరుల్లాగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి మల్టీవిటమిన్స్‌లో ఈరోజు మనకు ప్రొవిడ మల్టీవిటమిన్ గోల్డ్ మనకు ప్రెజెంటేషన్ చేస్తుంది. సో, ఈ ప్రొవిడ ప్రౌడ్ టు ఇంట్రొడ్యూస్ యూ న్యూట్రిషా మల్టీవిటమిన్. సో, మినరల్స్, న్యూట్రిషన్స్ ఇంప్రూవింగ్ అంటే వీటి వల్ల ఏదైతే ఈ విటమిన్స్ జనరల్‌గా మీకు బయట గూడా దొరుకుతాయి. అవి కెమికల్ బేస్డ్ విటమిన్స్. మీకిక్కడ దొరికే ప్రతి విటమిను ఒక ఫ్రూట్ యొక్క ఎక్స్ట్రాక్ట్ నుంచి గాని, ఒక పండు యొక్క ఎక్స్ట్రాక్ట్ అంటే మీన్స్ ఒక వెజిటబుల్ యొక్క ఎక్స్ట్రాక్ట్ నుంచి గాని తీసుకున్న ప్రతి న్యూట్రిషన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్రేప్ సీడ్, ల్యూటిన్, లికోపినా అని చెప్పి ఈ విధంగా మనకు తీసుకోవడం జరిగింది. సో, ఈరోజు న్యూట్రిషన్స్ అంటే మీరు జనరల్‌గా న్యూట్రిషన్ అంటే ఏందనే దానికి ఇక్కడ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, విటమిన్, మినరల్, వాటర్. సో, వీటినన్నిటిని కలిపి మనం న్యూట్రిషన్స్ అనేటివి అంటున్నాం. సో, ఈ న్యూట్రిషన్స్ అనేటివి మనకు మైక్రో న్యూట్రిషన్స్ ఉంటాయి అండ్ మాక్రో న్యూట్రిషన్స్. మాక్రో న్యూట్రిషన్స్ అనేటివి ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ ద్వారా వస్తాయి. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి టైప్ ఆఫ్ న్యూట్రిషన్. అంటే ఈ న్యూట్రిషన్స్‌ని మనం పొందాలి అనుకుంటే ప్రోటీన్ అనేది మనకు చికెన్‌లో ఉంటది, పప్పులో ఉంటది. కార్బోహైడ్రేట్స్ అనేటివి ఏందంటే పిండి పదార్థాలు. పిండి పదార్థాలు అంటే మీరు తీసుకునే రైస్‌లో గాని, చపాతీలో గాని ఇంకా అదర్ కంటెంట్ ఫుడ్‌లో గాని మీకు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేటివి అందుతాయి. మరి మీకు మైక్రో న్యూట్రిషన్స్ అందాలి అనంటే మాత్రం మీకు విటమిన్స్‌లో అనాలి. విటమిన్స్ అంటే సెవరల్ మనము ఫ్రూట్స్ తినాలి. ఎంతమంది ఇక్కడ డైలీ ఒక 2, 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తింటున్నారు? అంటే నో ఆన్సర్. బికాస్ ఆఫ్ 90% పీపుల్ ఈరోజు ఒక 2, 3 రకాల పండ్లను తినే అవకాశం లేదు. బికాస్ ఉంది కావచ్చు. అతని లైఫ్‌లో ఉన్న స్ట్రెస్‌కో, అతని లైఫ్‌లో ఉన్న బిజీనెస్‌కో, లేకపోతే ఆఫీస్ టార్చర్‌కో, లేకపోతే ఏదో విధమైన ఒక ఆహ్, డే ప్రాబ్లమ్స్ వల్ల తను ఆ ఫుడ్‌ను తీసుకోలేక ఆ లోపానికి గురవుతున్నాడు. అది ఐ లోపమా, కాళ్ళు తిమ్మిర్లా, స్ట్రెస్సా, లేకపోతే నిద్రలేమియా, లేకపోతే ఈ విధమైన ఎన్నో రకాల ప్రాబ్లమ్స్‌కు అతను గురి అయితున్నాడు. బికాస్ ఆఫ్ విటమిన్స్, మైక్రో న్యూట్రిషన్ లోపాలు. ఈ మైక్రో న్యూట్రిషన్ లోపాల ద్వారా మనము ఎదుర్కొనే సమస్యలు ఈరోజు కోకొల్లలు. ఎగ్జాంపుల్ ఐసైట్ అనుకుందాం. సో, ఈ విధంగా ఈ హెడ్‌ఏక్, ఐసైట్, స్ట్రెస్ ఈ విధంగా స్కిన్ ఎలర్జీస్, స్కిన్ డ్యామేజ్ ఈ విధంగా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. వీటి నుంచి దూరం కావాలంటే మనకు దానికి సరే ఆ పాటికి డ్యామేజ్ అయిపోతది. డ్యామేజ్ అయిపోయినాక మనం ఏది తీసుకున్నా వేస్టే. అప్పుడు మెడిసిన్ వైపెళ్ళాలి. సో, ఆ విధంగా కాకుండా మనం బలవర్తకంగా మన బాడీ ఉండాలి. నేను చేసే పని నాకు డిస్టర్బెన్స్ కావద్దనుకుంటే మాత్రం ఇలాంటి మన మల్టీ గోల్డ్ టాబ్లెట్స్ అంటే ఏదైతే విటమిన్ క్యాప్సూల్స్ ఉన్నాయో దీన్ని ఒక్కటి తీసుకోవడం ద్వారా పర్ డే కావాల్సిన మీకు న్యూట్రిషన్స్ గాని, మైక్రో న్యూట్రిషన్ యొక్క బెనిఫిట్స్ అనేవి మనకు అందుతాయి. సో, ఈ విధంగా మనం న్యూట్రిషన్స్ తీసుకుంటున్నాం. సో, ఇక్కడ చూడొచ్చు మన బాడీకి కావాల్సిన ఎలిమెంట్స్ ఏమేంటి. సో, 20 రకాల మినరల్స్ అనేటివి మన బాడీకి ఎవ్రీ డే కావాలి. అంటే మెగ్నీషియం, కాల్షియం, ఫెర్రస్, కాపర్, జింక్, క్లోరిన్, మెగ్నీషియం, సిలికాన్, కాల్షియం, కాపర్ అండ్ సోడియం, ఫాస్ఫరస్, అయోడిన్. అంటే ఇలాంటి ఎలిమెంట్స్ అంటే ఒక్కొక్క ప్రాపర్టీ మన బాడీలో ఉన్న ఒక్కొక్క ఆర్గాన్‌కు అనేది అవసరం అవుతది. సో, మీరు గమనించండి. మీరు తీసుకునే ఏ ఒక్క ఫుడ్‌లో గూడా ఇలా ఇన్ని ఎలిమెంట్స్ ఉంటాయి మీకు. సో, లేదు సార్ మరి ఏ విధంగా నేను ప్రతి ఎలిమెంట్‌ని తీసుకోవాలి, ప్రతి ఫుడ్డు తినాలి ఒకేసారి అంటే నా వల్ల కాదు గదా! సో, మేమేమి సజెస్ట్ చేస్తున్నామంటే మన హెల్తీ డైట్ మనకు బాగుండాలంటే డైలీ ఒక మల్టీవిటమిన్ తీసుకోండి. ఎప్పుడైతే మల్టీవిటమిన్ తీసుకుంటామో దాని ద్వారా ఇలాంటి ప్రాపర్టీస్ నుంచి మనం బయటపడగలుగుతాం. ఆ రోజు నువ్వేం తిన్నావో అవసరం లేదు. నీ నాలుకకి టేస్ట్ కలిగిందా, కడుపు నిండిందా చూసుకోండి బస్.
కానీ ఆ రోజు సంబంధించిన మల్టీవిటమిన్ నీకు అందాలి అని అనుకుంటే, ఆ రోజు సంబంధించిన విటమిన్స్ నీకు అందాలి అనుకుంటే మాత్రం డెఫినైట్‌లీ మనం ఈ విధమైన మల్టీవిటమిన్ తీసుకోవచ్చు. సో, ఇక్కడ చెప్తున్న మినరల్స్ ఆర్ దోస్ ఎలిమెంట్స్ ఆన్ ద ఎర్త్ ఫుడ్స్ అవర్ బాడీస్ నీడ్ డెవలప్ అండ్ ఫంక్షన్ నార్మల్లీ. సో, విటమిన్స్ అనేటివి ఎందుకు అనంటే మన బాడీ డెవలప్‌మెంట్‌కు మన ఫంక్షన్ అంటే మన జీవక్రియలు సక్రమంగా జరగాలంటే మనకు విటమిన్స్ అనేటివి అవసరం. సో, ఆ విటమిన్స్ అనే దోస్ ఎసెన్షియల్ ఫర్ హెల్త్ ఇంక్లూడ్ కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, క్లోరైడ్, మెగ్నీషియం, ఐరన్, జింక్, ఐరన్, సో, ఈ విధమైన మినరల్స్ మనకు ఏ విధమైన విటమిన్స్ అనేటివి మన బాడీకి అందుతాయో, అప్పుడే మన బాడీ గ్రోత్ గాని, మన మైండ్ సెటప్ గాని, టోటల్ మనం చేసే వర్క్ గాని మన కంట్రోల్‌లో ఉంటది. ఎప్పుడైతే మనకు విటమిన్స్ లోపమైతదో మనకు చిరాకు దొబ్బుతది, హెడేక్ వస్తది, డిస్టర్బెన్స్ అనిపిస్తది, పనిలో నాణ్యత ఉండది, వర్క్ పైన కాన్సంట్రేట్ చేయగలుగుతాం. బికాస్ ఆఫ్ విటమిన్ లోపం. సో, ఈ విటమిన్స్, మినరల్స్ అనేటివి మనకు అందకపోవడం ద్వారా మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ బయటపడుతుంటాయి. వాటికి సొల్యూషన్ కొరకు మళ్ళీ హాస్పిటల్‌కెళ్ళడము, దానికి సంబంధించిన కళ్ళద్దాలు, దానికి సంబంధించిన ఇంకేమైనా ప్రాబ్లమ్స్, మెడిసినో తీసుకొని మనం బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో, సమ్ మినరల్స్ ఆర్ ఈవెన్ యూజ్డ్ టు మేక్ హార్మోన్స్ అండ్ మెయింటైన్ నార్మల్. అంటే కొన్ని రకాల మినరల్స్ ద్వారా మన హార్ట్ బీట్ నార్మల్ చేయబడుతుంది. అండ్ మన హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ చేయబడతాయి. హార్మోన్స్ అంటే గుర్తుపెట్టుకోండి. ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ తప్పితే ఒక్కొక్క అవయవం కూడా దెబ్బతింటది. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్ గాని, అవగాడ్రో అని ఇట్లా ఎన్నో రకాల హార్మోన్స్ అనేటివి మనకు ఈ డిస్టర్బెన్స్ ద్వారా మనం ఆ వ్యాధిన బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో, విటమిన్స్. సో, విటమిన్స్ అనేటివి మనం అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ గమనించొచ్చు. మనిషికి కావాల్సిన ఏ విటమిన్, బి1, బి2 విటమిన్, సో, ఇలా ఒక్కొక్క విటమిన్ లోపం ద్వారా ఒక్కొక్క ప్రాబ్లమ్ అనేది మనకు వస్తుంది. సో, ఈ విధంగా ఏ, డి, సి, కే, బి1, బి2, బి3, 5 ఈ విధమైన విటమిన్స్ అనేటివి మనకు చాలా అవసరం. సో, విటమిన్స్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ సబ్స్టెన్స్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ నార్మల్ సెల్ ఫంక్షన్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇందాక మనం సెల్ రిప్లేస్ చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి అని చెప్పినాం. దానికి జ్యూస్ కావాలి. మరి అసలు ఆ సెల్ పని చేయాలంటే మనకు విటమిన్స్ అవసరం. ఇక్కడ అబ్జర్వ్ చేసిర్రా? అక్కడనేమో సెల్స్ మనం పోరాడి ఓడిపోతే చచ్చిపోయిన సెల్స్ ప్లేస్‌లో ఫ్రీ రాడికల్స్‌ను తోడేసి కొత్తగా మన సెల్స్ నిర్మితం కావాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి కాబట్టి ఆ విధంగా జ్యూస్, నోని జ్యూస్, బెర్రీ ప్లస్ తీసుకుంటున్నాం. యాక్చువల్ ఆ సెల్లే మంచిగుండాలి, సెల్ బతికుండాలి, సెల్ డెవలప్ కావాలి, సెల్ ద్వారా మన బాడీ ఆర్గన్స్ బాగుండాలంటే మాత్రం డెఫినెట్‌లీ విటమిన్స్ కావాలి. మరి ఇప్పుడు అవి చెప్పండి. ఎంతమంది ఇక్కడ అన్ని రకాల విటమిన్స్ తీసుకుంటున్నారు? ఇక్కడ వింటున్న 30+ మెంబర్స్ ఉన్నారు కదా! ఎంతమందికి కరెక్ట్ విటమిన్ అందుతుంది? సో, మన బాడీ ఎందుకు డ్యామేజ్ కాదు? ఈరోజు కరోనా ఎఫెక్టివ్ ఎందుకు ఇస్తుంది? విటమిన్ సి ఇస్తున్నాడు, విటమిన్ డి3 ఇస్తున్నాడు, మల్టీవిటమిన్ ఇస్తున్నాడు, బి కాంప్లెక్స్ ఇస్తున్నాడు. అంటే నీ సెల్స్ దెబ్బతింటాయిరా నాయనా! నీ సెల్స్ దెబ్బతినడం ద్వారా అక్కడ నీకు ఈ విటమిన్స్ అనేటివి నీ సెల్స్‌ని కాపాడుకోవాలంటే ఈ విటమిన్స్ అవసరం కాబట్టి, నీకు ఆ విధమైన విటమిన్స్ అనేవి అక్కడే నీకు ఇంటరాక్ట్ చేస్తున్నాడు. సో, ముందుకు ముందే మన విటమిన్స్ అనేటివి మనలో అన్ని రకాల ఈ 13 రకాల ఎసెన్షియల్ విటమిన్స్ మనలో ఉంటే, ఏ విధమైన సెల్ డ్యామేజ్ జరగదు. ఒకవేళ ఏదన్నా వైరస్ ఎంటర్ అయినా గాని మన పోరాడే శక్తి పెరుగుతుంది సెల్‌కు. దేన్ని డ్యామేజ్ కాకుండా కాపాడుకుంటుంది. చిన్న జ్వరం వచ్చి తలనొప్పి వచ్చి పంపించేస్తుంది. ఏ ఆర్గాన్ డ్యామేజ్ కాకుండా. సో, కంపల్సరీ మల్టీవిటమిన్స్ అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అవసరం. మీరు ఎవ్వరిని అడగొచ్చు. మల్టీవిటమిన్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ బిజీ లైఫ్ ఉన్న వాళ్ళకి. సో, multivitamins are used to treat vitamin deficiency, lack of vitamins caused by illness, pregnancy, poor nutrition, digestive disorders and many others. సో, ఈ విటమిన్ లోపం ద్వారా గూడా మనకు విటమిన్ లోపం ద్వారా ఇల్‌నెస్ వస్తుంది. అంటే అనారోగ్య పాలవుతున్నాము. కొంతమందికి ప్రెగ్నెన్సీ రాకుండా పోతుంది. కొంతమందికి న్యూట్రిషన్ లోపాలు ఏర్పడుతున్నాయి. అండ్ అన్నం అరగకపోవడము ఇలాంటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ బారిన మనం పడుతున్నాం. సో, న్యూట్రిషన్స్ ఫైటో న్యూట్రిషన్స్ అంటే ఈ విధమైన ఆకుకూరలు, ఈ విధమైన పండ్లు, ఫలాలు, బెర్రీస్ ఈ విధమైన చాలా రకాల ఫుడ్స్ మనకి ఇవనేవి దొరుకుతాయి. సో, ఇవన్నీ ఒకేసారి తీసుకోవడం మనకు సాధ్యం గాదు. గుర్తుపెట్టుకోండి. అంటే మనం రెగ్యులర్ డైట్‌లో ఒక 2 పూటలు, 3 పూటలు 4 రకాల పండ్లు అంటే పచ్చటి, ఎర్రటి, ఆరెంజ్ కలర్ ఈ విధంగా పలు రకాల అంటే కలర్ బేస్డ్ ఫుడ్స్ మనం తీసుకోవడం ద్వారా మనం హెల్తీగా ఉంటాం. బట్ మన లైఫ్ స్టైల్‌లో అది లేదే. ఎందుకంటే మనం ఇంట్లో ఒకసారి పప్పు వండిందంటే సాయంత్రం దాకా అదే ఉంటది. ఒక కూర వండిందంటే సాయంత్రానికి అదే కూర ఉంటది. అరటి పండ్లు ఉన్నాయంటే అరటి పండ్లే ఉంటాయి. మామిడి పండ్లు అంటే మామిడి పండ్లే ఉంటాయి. ఇక 4 రకాల ఫుడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడ? సో, ఇక్కడ ఫైటో న్యూట్రిషన్స్ అనేటివి మనకు కొన్ని కెమికల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్. ఫుడ్స్ విత్ ఫైటో న్యూట్రిషన్స్ హావ్ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ బెనిఫిట్స్. అంటే ఈ న్యూట్రిషన్‌లో గూడా మనకి ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. బెనిఫిట్స్ గూడా ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ కెమికల్ ప్రొడ్యూస్ ప్లాంట్స్ ఫైటో అంటే వీటి ద్వారా ఏదైతే ఇక్కడున్న మీకు పలు రకాల కలర్‌ఫుల్ ఏదైతే డైట్ ఉందో వీటిని తీసుకోవడం ద్వారా గూడా మన న్యూట్రిషన్స్ అనేటి బెనిఫిట్ అనేది జరుగుతది. బట్ ఇప్పుడున్న సందర్భంలో ఇన్ని రకాల వస్తువులు ఒకేసారి తినే పరిస్థితి మన శరీరానికి లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ 30 ఏళ్ళకి, 60 ఏళ్ళకి సరిపడా ఫుడ్ తినేసినాం. ఇంక మిగిలిందేందంటే ఆకలైతుందా?
నీకు నాలుకకి టేస్ట్ కలిగిందా? నీ మనశ్శాంతి కలిగిందా? కడుపు నిండిందా? బస్ ఇంతే. ఈ 2 రకాల ప్రాబ్లమ్స్‌కి మనం అన్నం తింటున్నాం తప్ప, అందులో మినరల్స్ ఉన్నాయా? విటమిన్స్ ఉన్నాయా? మైక్రో న్యూట్రిషన్స్ ఉన్నాయా? ఇలాంటి కూడా ఎక్కడ కూడా ఆలోచిస్తలేం. సో, మల్టీవిటమిన్స్ అంటే ఈ విధంగా మనం కంపెనీ అంటే ఏదైతే మన ప్రొడక్ట్ ఉందో, మన ప్రొడక్ట్‌లో ఈ విధంగా ఈ విధమైన వేర్ల నుంచి గాని, ఈ యొక్క మొక్కల నుంచి గాని, వీటి నుంచి మన ప్రొడక్ట్స్ ఈ మల్టీవిటమిన్స్ అనేటివి గ్యాదర్ చేయడం జరిగింది. సో, వీటి నుంచి మనకు ఒక్కొక్కటి అంటే డి విటమిన్ ద్వారా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ బయటపడుతున్నాయి. అండ్ సి విటమిన్ ద్వారా లికోపిన్ అంటే ఈ టమాటా గుజ్జు ద్వారా వచ్చే లికోపిన్. సో, ఈ విధంగా కొన్ని రకాల సాఫ్రాన్ అండ్ ఈ మైక్రో కార్బోహైడ్రేట్స్ అంటే ఈ విధమైన ఏదైతే ఇక్కడ కనబడుతున్న ఒక్కొక్క ఫ్రూట్ ఉందో, ఒక్కొక్క ఇంగ్రీడియెంట్ ఉందో, వీటి నుంచి కంపెనీ విటమిన్స్ అనేటివి గ్యాదరింగ్ చేయడం జరిగింది. ఈ విటమిన్స్ తీసుకొని ఈ యొక్క ఏదైతే విటమిన్ బి6, బి12 ఈ విధమైన ప్రాపర్టీస్ అనేటివి మన ప్రతి ఒక్క ఆర్గాన్‌కు సెల్స్ అందించే సెల్స్ ఏదైతే నిర్మితమైన ఆర్గాన్ ఉంటదో, ఆ సెల్స్‌ను వాటికి ఆహారం అందించాలంటే విటమిన్స్ అవసరం. ఆ విటమిన్స్ మనకి ఈ యొక్క ఫుడ్‌లో నుంచి గ్యాదర్ చేయడం జరిగింది. సో, మల్టీవిటమిన్స్, జింక్ ఇక్కడ సెలీనియం ఈ విధమైన ఫ్రూట్స్ ద్వారా నుంచి జింక్ ఇందులో నుంచి వస్తుంది. కాపర్ అనేది మనకిక్కడ కొన్ని రకాల ఫుడ్ ద్వారా వస్తుంది. మాంగనీస్ అనేది కొన్ని రకాల ఫుడ్. అంటే వీటినన్నిటి మనము ఒకేసారి తీసుకోలేం. అంటే మనకు రావు అని అంటలేం. ఒక్కొక్క ఫుడ్ ద్వారా ఒక్కొక్కటి మనకొస్తాయి. బట్ ఇంత పెద్ద మొత్తంలో ఫుడ్ తీసుకునే అవకాశం మన బాడీకి లేదు గదా! సో, అది అరగగొట్టాలి. దాన్ని మళ్ళీ మనకు కన్వర్ట్ చేయాలి విటమిన్‌గా. సో, ఆ విధమైన టెన్షన్ లేకుండా కంపెనీ వాటినన్నిటి నుంచి గ్యాదర్ చేసుకొని ఒక మల్టీవిటమిన్ గోల్డ్ అనే ఒక అద్భుతమైన ప్రొడక్ట్‌ని తయారు చేయడం జరిగింది. మనకిది దీన్ని తీసుకొని మనం ఏదైతే రెగ్యులర్ మన డైట్ సిస్టమ్‌ని గాని, ఇమ్యూనిటీ సిస్టమ్‌ని గాని, మన సెల్స్ డ్యామేజ్ సిస్టమ్ గాని, సెల్స్‌కి ఆహారాన్ని అందించాలన్నా గాని, ఈ విధమైన మనకు ఈ మల్టీవిటమిన్ అనేది ఉపయోగపడుతుంటది. సో, అలసటను గూడా దూరం చేస్తుంటది. ఇది 2 డైలీ ఇది ఎట్లా అంటే డైలీ 2 టాబ్లెట్స్ తీసుకోండి. సో, ఇక్కడ రికమెండ్ ఏం చేస్తారంటే 12 సంవత్సరాల వాళ్ళు తీసుకోవద్దు. అండ్ పాలిచ్చే తల్లులు గూడా తీసుకోవద్దని జెప్పేసి జరిగింది. సో, ఇది మల్టీవిటమిన్‌కి సంబంధించింది. సో, ఓవర్ టు Zoom. So, for question hour, if any